నా పేరు బిడ్డికి శ్రీనివాసరావు, జేఏసీ అధ్యక్షుడు, సీతంపేట. ఈరోజు ఏదైతే ఆదివాసీ గిరిజన సంఘాలు పిలుపు మేరకు ఈ యొక్క శాంతియుత నిరసన ర్యాలీ ముఖ్య ఉద్దేశం అనేది ఆల్రెడీ మీ అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా మీడియా ముఖంగా తెలియజేయవలసిన అవసరం మాకుంది. కనుక ఏదైతే మన తరాలు మారుతున్నాయి కానీ, ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ, గిరిజనుల యొక్క తలరాతలు మారడం లేదు. ఉన్న చట్టాలు ఊడిపోతున్నాయి. అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో జీవో నెంబర్ 3 అనేది సుప్రీంకోర్టులో కొట్టివేయబడిన తర్వాత మాకు రావాల్సిన అనేకమైనటువంటి ఉద్యోగాలను కోల్పోవడం జరిగింది. ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు గారు అరకు పాడేరులో సభలో హామీ ఇచ్చారు, మీకు జీవో నెంబర్ 3 చట్టం కాని పరంగా అది పోయింది కనుక దాని చట్టం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఏదైతే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారు, హామీ ఇచ్చిన మేరకే మేము అడుగుతున్నాము. ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చారు అలాగే అట్ ద సేమ్ టైం మేనిఫెస్టోలో కూడా పెట్టారు. కాబట్టి మీరు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చుకోమని జీవో నెంబర్ 3 స్థానంలో ఇంకేదైనా చట్టం తేవాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. దీని మీద మేము చాలాసార్లు రిప్రజెంటేషన్ అధికారులకు కానీ ప్రభుత్వ దృష్టిలో పెట్టినప్పుడు మొన్న తూతూ మంత్రంగా కొన్ని మాకు పిలుపులు వచ్చాయి. పిలుపులు వచ్చిన తర్వాత సీఎంఓ ఆఫీస్ నుండి మాకు ఫోన్లు వచ్చి మీరు సీఎం గారితోనే డైరెక్ట్గా మీరు మీట్ అవుతారు, మీకు అపాయింట్మెంట్ ఉందని పిలిచిన తర్వాత మేము ఎంతో సంతోషించాం. సీఎం గారితో మాట్లాడిన తర్వాత మా బాధలన్నీ చెప్పిన తర్వాత ఏదైనా జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయంగా ఏదైనా చట్టం వస్తుందేమని మేము ఆలోచనతో వెళ్ళిన తర్వాత అక్కడ తీరా చూస్తే గోమని సంజయ్ రాణి గారు ట్రైబల్ మినిస్టర్తో పెట్టారు. అయినా మేము బాధపడలేదు. సీఎం గారితో ఏదైనా సీఎం గారు బిజీలో ఉన్నారేమో, ఈవిడేమో మాకు భరోసా ఇస్తారేమో అని చెప్పేసి మేము అనుకుంటే ఆవిడ పూర్తిగా నీరుగార్చారు. నీరుగార్చిన క్రమంలో మేము ఒకటే చెప్తున్నాము, మీకు నిజంగా చిత్తశుద్ధి అనేది ఉంటే, ట్రైబల్ మీద చిత్తశుద్ధి అనేది ఉంటే మీరు నిజంగా చట్టం జీవో నెంబర్ 3 అనేది చట్టం చేస్తున్నారా లేదా, 170 అనేది పటిష్టంగా అమలు చేస్తున్నారా లేదా. ఇప్పటి గిరిజన ఏరియాలో నాన్ ట్రైబల్ అంతా కూడా అనేకమైనటువంటి భవనాలు కనిపిస్తున్నాయి. ఏమి అంటే ప్రభుత్వం ఒకటే చెప్తుంది, మీకు అభివృద్ధి కనిపిస్తుంది కదా అంటున్నారు. అభివృద్ధి ఎవరికి కనిపిస్తుంది? నాన్ ట్రైబల్ కనిపిస్తుంది, ట్రైబల్ కనిపించడం లేదు. భవనాలు కనిపిస్తున్నాయి, పెద్ద పెద్ద పార్కులు కనిపిస్తున్నాయి, అక్కడ పనిచేసే వాళ్ళు మాత్రము వేరే వాళ్ళు ఉంటున్నారు. ఇక్కడ ఐటీడీ ఉంది. ఉదాహరణకి మీరు చూసుకుంటే ఐటీడీలో పిఓ గారు ఉన్నారు, పిఓ తాలూకా బంగ్లా ఉంది, ఇక అనేక బంగ్లాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నటువంటి మెయిన్ ఉద్యోగాలైనా కూడా అదర్సే ఉన్నారు. ఏదైనా మన గిరిజనులు చేస్తే అది సేపర్లు గాను బాత్రూమ్ తుడుచుకున్న వాళ్ళు కానీ ఉన్నారు తప్ప మిగతా పెద్ద పోస్టులోని ఇక్కడ ఎవరు ట్రైబల్ లేరు. ఈ ఒకటే మాకు బాధాకరం. ఎందుకంటే ఇన్ని ఐటీడీలు మారుతున్నప్పుడు కూడా అధికారులు మారుతున్నారు, మా తర్వాత ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ మా గిరిజన తలరాతలు మారడం లేదు. అదే మా ఆవేదన. ఈ లోపు మీరు రీసెంట్ గా చూసుకుంటే ఇప్పుడున్న జీవో నెంబర్ 3 కోల్పోయామని చెప్పి ఈ ఆవేదనలో ఈ బాధతో ఉన్న తరుణంలో ఈ లోపు ఈ 170 చట్టం కోసము కొంతమంది గిరిజనేతరులు కోర్టులకి ఆశ్రయించడం జరిగింది. ఇది 170 చట్టము సవరించమని కొట్టేయమని చెప్పేసి సుమారు 1700 మంది ఇంప్లీడ్ అవ్వడం జరిగింది. అయితే దీన్ని బట్టి చూస్తే ఎంతవరకు గవర్నమెంట్ కూడా ఇంప్లీడ్ అవ్వలేదు. కాబట్టి అనేకమైనటువంటి ఇబ్బందులతో మేము కొట్టుమిట్టాడుతున్నాము. ఇవన్నీ మీకు ఇప్పుడైతే ఈ రోజు మీడియా ముఖంగా ఏవైతే డిమాండ్స్, ఒకటి ప్రధానంగా జీవో నెంబర్ 3 స్థానంలో ప్రత్యామ్నాయ స్థానాన్ని చట్టం చేయమని, 170 పటిష్టంగా అమలు చేయమని ఏవైతే మేము ప్రభుత్వానికి డిమాండ్స్ ఇచ్చామో ఈ డిమాండ్స్ ని మీరు ఆగస్టు 9 లోపు మీరు ఏమైనా అనౌన్స్ చేస్తే గానీ చేయలేదు అంటే మేము ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని మేము బాయ్కాట్ చేస్తామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ విరమిస్తాం. జై ఆదివాసీ. ఒక వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది అత్యంత దురదృష్టకరంగా చెప్పాల్సిన సందర్భం ఏంటి అంటే ఆదివాసీ వ్యవస్థ. ఈరోజు ఆదివాసీ సోదరులకి సోదరిమణులకి ఈ రోజు వరకు భారతదేశంలో కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, తెలంగాణ రాష్ట్రాల్లో కానీ జరుగుతున్న అన్యాయం అత్యంత తీవ్రమైనటువంటి అన్యాయం. గత ప్రభుత్వం 2020వ సంవత్సరంలో ఆదివాసీలకు సంబంధించినటువంటి 100% ఇచ్చే రిజర్వేషన్లు ఇచ్చేటువంటి జీవోఎంఎస్ నెంబర్ 3ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గతంలో పనిచేస్తున్నటువంటి 2020లో పనిచేసినటువంటి ప్రభుత్వం సమర్థవంతంగా వాదనలు వినిపించిన కారణంగా ఈరోజు సుప్రీంకోర్టులో ఆ కేసు ఓడిపోవడం జరిగింది. 2024 జనరల్ మేనిఫెస్టోలో ఇప్పటి ఎన్డీఏ ప్రభుత్వం
గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వం మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పారు. 2024 జూన్ 11 తర్వాత ఏర్పడిన ప్రభుత్వం ఆదివాసీలకు సంబంధించిన GOMS నెంబర్ 3ని పునరుద్ధరిస్తామని జాయింట్ మేనిఫెస్టోలో పెట్టినా కానీ 2 సంవత్సరాలైనా ఇప్పటికీ GOMS నెంబర్ 3 మీద ఏ విధమైన స్పష్టమైన ప్రకటన చేయడం. గత ప్రభుత్వమేమో వైఎస్ఆర్ ప్రభుత్వమేమో ఎవరైతే GOMS నెంబర్ 3 మీద సుప్రీంకోర్టు సమర్థవంతంగా వాదనలు వినిపించాలా ఓడిపోయింది. ఈ ప్రభుత్వమేమో మళ్ళీ దాన్ని రిస్టోర్ చేస్తామన్నారు, ఇంతవరకు చేయాల. ఈరోజు ఆదివాసీ బిడ్డలు ఉద్యోగాలు లేక వాళ్ళ ఉద్యోగాలు వేరే వాళ్ళు దోచుకొని షెడ్యూల్డ్ ఏరియాల్లో ఇంతవరకు 1/70 యాక్ట్ ప్రాపర్గా అమలుపరచక 1,40,000 ఎకరాలు అన్యాక్రాంతమై షెడ్యూల్ ఏరియాల్లో నిరుద్యోగులుగా చిన్నపిల్లలు నిరుద్యోగులుగా పేదవాళ్ళు నిరుపేదలుగా ఇంకా ఇప్పటికీ మారుతున్నారు. సరైన వైద్య సదుపాయాలు లేవు, విద్యా సదుపాయాలు లేవు, కాలేజీలు లేవు, స్కూల్స్ లేవు. స్కూల్స్ ఉంటే వాటిలో టీచర్స్ లేరు, టీచర్స్ అందరూ బయట వాళ్ళు వస్తున్నారు. ఈ రోజు ఈ సమస్యలన్నింటినీ కూడా ఏకకంఠంతో ఉద్యమించడానికి ఇక్కడ ఆదివాసీ సోదరులు వేలాదిగా ప్రజెంట్ అయ్యారు. ఈ రోజు ఐటీడీఏలో జరుగుతున్న అక్రమాల మీద కూడా, ఐటీడీఏలో జరుగుతున్నటువంటి ప్రతి అక్రమం మీద కూడా ఈ రోజు గిరిజన విద్యార్థులు, గిరిజన బిడ్డలు తిరగబడుతున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. రేపు ఆగస్టు 14వ తారీఖున విజయవాడలో కూడా ఒక పెద్ద నిరసన దీక్ష GOMS నెంబర్ 3 రిస్టోర్ చేయాలి అని మేము కూడా విజయవాడలో ధర్నా చౌక్ లో చేస్తున్నాం. ఆ ధర్నాకి ప్రతి ఒక్క ఆదివాసీ బిడ్డ తరలి రావాలని కోరుతున్నాం. ఈ రోజు ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపునందుకొని వచ్చిన వేలాది మంది ఆదివాసీలకి సోదరులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ